ఆర్ఆర్‌బీ నుండి రిలీజ్ అయిన ఏఎల్‌పీ నోటిఫికేషన్‌కి సంబంధించి రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఈ పోస్ట్‌కి ఎవరు ఎలిజిబుల్, తర్వాత దాని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, దాని యొక్క మెడికల్ స్టాండర్డ్స్ ఏంటి అనేది ముందు వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ముందు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడగలరు. చేసే వీడియోలు మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్‌ఫుల్‌గా ఉన్నట్టు అనిపిస్తే మా యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయగలరు. మొట్టమొదటిసారిగా దీని యొక్క రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ గురించి చూసినట్టయితే చాలా క్లియర్‌గా ఫస్ట్ మెన్షన్ చేసింది ఏంటంటే, ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఒక ఆర్ఆర్‌బీకి మాత్రమే అప్లై చేయాలి. ఓన్లీ వన్ ఆన్‌లైన్ అప్లికేషన్ మాత్రమే దాన్ని తీసుకోవాలి. మీరు 2, 3 ఆర్ఆర్‌బీలకు అప్లై చేసినట్టయితే మిమ్మల్ని రిజెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్‌లో పెడతారు. అదేవిధంగా తర్వాత ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్‌ని కూడా మిమ్మల్ని డీబార్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చిన ఆర్ఆర్‌బీని మాత్రమే ఎంచుకోండి. దాని యొక్క రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది క్లియర్‌గా చెప్పారు చూడండి. సీబీటీ 1 ఫస్ట్ ఉంటుంది. సీబీటీ 2 ఉంటుంది. తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. చూసారా, మీరు ఇవన్నీ కూడా పాస్ అయ్యి మెడికల్ ఎగ్జామినేషన్‌కి వచ్చి అక్కడ ఫెయిల్ అయినా సరే మీకు పోస్ట్ అనేది ఇవ్వడం జరగదు. సో, మీ యొక్క మెడికల్ స్టాండర్డ్స్ దీనికి తగ్గట్టు ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేయగలరు. ఆ యొక్క మెడికల్ స్టాండర్డ్స్ గురించి ముందు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ముందు ఆ వీడియో చూసిన తర్వాత దీన్ని ఫాలో అవ్వగలరు. నెక్స్ట్ చూసినట్టయితే ప్రాసెస్‌లో సీబీటీ 1 ఏ విధంగా జరుగుతుందంటే, టోటల్‌గా 60 మినిట్స్ అంటే ఒక 1 అవర్ ఎగ్జామ్ ఉంటుంది. 75 క్వెషన్స్ ఇస్తారు. 75 మార్క్స్, ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. బట్ నెగెటివ్ మార్కింగ్ ఉండి 1/3 అనేది నెగెటివ్ మార్కింగ్ ఉంది. అంటే 1 అవర్ ఎగ్జామ్ ఉంటుంది. 75 క్వెషన్స్ ఉంటే 75 మార్క్స్. దానికి 1/3 అనేది నెగెటివ్ మార్క్ ఉంది. సో, అది ఆ విధంగా చెయ్యాలి. దాని తర్వాత మినిమమ్ క్వాలిఫికేషన్ మార్క్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే 75 మార్క్స్‌లో కూడా మనకి 40% అనేది వస్తేనే యూఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అనేది క్వాలిఫై అయినట్టు. ఓబీసీకి సంబంధించి 30% ఉండాలి. ఎస్సీకి సంబంధించి 30% ఉండాలి. ఎస్టీకి సంబంధించి 25% ఉండాలి. ఆ మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే దీని యొక్క ఎగ్జామ్‌కి ఎలిజిబుల్ అయినట్టు. నెక్స్ట్ స్టెప్‌కి వెళ్తారు. లేకపోతే ఆ క్యాండిడేట్స్‌ని మిగతా క్యాండిడేట్స్ సెలెక్ట్ చేయడం అనేది జరగదు అనేది క్లియర్‌గా కూడా నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. సీబీటీ 1 మీరు క్వాలిఫై అయిపోతారు. అయితే సీబీటీ 1 75 క్వెషన్స్ ఇస్తానన్నారు కదా! దేంటి నుండి ఇస్తారంటే మ్యాథమెటిక్స్ నుండి ఇస్తారు, మెంటల్ ఎబిలిటీ నుండి ఇస్తారు, జనరల్ సైన్స్ నుండి ఇస్తారు, జనరల్ అవేర్‌నెస్ నుండి ఇవ్వడం అనేది జరుగుతుంది. వీటి యొక్క సిలబస్ అనేది కూడా మనకు ఫస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోయినట్టయితే ముందు ఆ వీడియో చూడండి. ఈ వీడియో మీకు చక్కగా అర్థమవుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే సీబీటీ 1 క్వాలిఫై అయినోళ్ళకి సీబీటీ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సీబీటీ 2 అనేది చాలా జాగ్రత్తగా ఉండండి. సీబీటీ 2 ఎగ్జామ్ గురించి మాత్రం. సీబీటీ 2 గురించి చూసినట్టయితే దాని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే 2 పార్ట్‌లు ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి అని చెప్పేసి. పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. మొత్తం డ్యూరేషన్ చూసినట్టే 2.5 అవర్స్. అది 1 అవర్ ఎగ్జామ్ సీబీటీ 1. క్వాలిఫై అయినోళ్ళకి సీబీటీ 2 పెడతారు. 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి అని. అది 2.5 అవర్స్ అనేది టైం ఇవ్వడం జరుగుతుంది. టోటల్‌గా ఎన్ని క్వెషన్స్ ఇస్తారంటే 175 క్వెషన్స్ ఇస్తారు. 175 క్వెషన్స్‌కి మీరు ఈ యొక్క సీబీటీ 2 అనేది రాయాల్సి ఉంటుంది. పార్ట్ ఏకి సంబంధించి 90 మినిట్స్ అంటే 1.5 అవర్ టైంలో 100 క్వెషన్స్ పార్ట్ ఏ నుండి ఇస్తారు. పార్ట్ బికి సంబంధించి 60 మినిట్స్ అంటే 1 అవర్‌లో 75 క్వెషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సీబీటీ 2లో కూడా మనకి నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండడం జరిగింది. అయితే పార్ట్ ఏకి సిమిలర్‌గా సీబీటీ 1 లాగానే ఎలిజిబిలిటీ పర్సెంటేజ్ కూడా ఇవ్వడం జరిగింది. యూఆర్ ఈడబ్ల్యూకి సంబంధించి 40% ఉండాలి. ఓబీసీకి సంబంధించి 30%, ఎస్సీకి సంబంధించి 30%, ఎస్టీకి సంబంధించి 25%. ఈ విధంగా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే ఆ మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. 40% లేకుండా ఈడబ్ల్యూఎస్ యూఆర్‌ని కన్సిడర్ చేయడం జరగదు. ఓబీసీని 30% లేకుండా కన్సిడర్ చేయడం జరగదు. ఎస్సీకి 30% లేకుండా కన్సిడర్ చేయడం జరగదు. ఎస్టీకి 25% లేకుండా కన్సిడర్ చేయడం జరగదు. ఈవెన్ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా సరే మీకు ఎక్స్ సర్వీస్ మ్యాన్‌లో కూడా ఈ యొక్క యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది కేటగిరీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా మెన్షన్ చేసి చూడండి. ఓన్లీ మార్క్స్ స్కోర్డ్ ఇన్ పార్ట్ ఏ. పార్ట్ ఏలో మీకు ఏ మార్క్స్ అయితే వస్తాయో వాటిని మాత్రమే మీరు ముందు అంటే మీ యొక్క మెరిటోరియస్ తీసినప్పుడు పార్ట్ ఏ మార్క్స్‌ని మాత్రం తీసుకుంటామని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సెకండ్ పార్ట్ బి ఏదైతే ఉందో అది ఓన్లీ క్వాలిఫైయింగ్ మార్క్స్ 35% వస్తే సరిపోతుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్‌కి మాత్రమే పార్ట్ బి. ఎందుకంటే పార్ట్ బి అనేది ఎవరి ట్రేడ్‌లో వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి దాన్ని మెరిటోరియస్ కింద తీసుకోరు. ఓన్లీ క్వాలిఫికేషన్ నేచర్ కింద మాత్రమే తీసుకోవడం అనేది జరుగుతుంది. అది గమనించగలరు. అయితే దీని యొక్క పార్ట్ ఏ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉందంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఉంటుంది, బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అంటే ఇంజినీరింగ్ డ్రాయింగ్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది. వీటి యొక్క సిలబస్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ముందు వీడియోస్‌లో ఉంటుంది. ఒకసారి
రఫ్‌గా చూసినట్టయితే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అనేది ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్‌కి ఉన్నట్టే గాని కామన్ సిలబస్ ఉంది. అయితే బేసిక్ ఇంజినీరింగ్ ఇక్కడే కొంచెం డౌట్ ఉంటుంది. ఒక్కసారి చూసినట్టయితే ఇంజినీరింగ్ డ్రాయింగ్ ఉంటది కదా! ప్రొజెక్షన్స్ గాని, వ్యూస్ గాని, డ్రాయింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ గాని, లైన్స్ గాని, జియోమెట్రికల్ ఫిగర్స్ గాని, సింబాలిక్ రిప్రజెంటేషన్స్ గాని, యూనిట్స్ గాని, మెజర్‌మెంట్స్, మాస్, వెయిట్, డెన్సిటీ, వర్క్ పవర్, ఎనర్జీ, స్పీడ్, వెలాసిటీ, హీట్, టెంపరేచర్, బేసిక్ ఎలక్ట్రిసిటీ, లీవర్స్, సింపుల్ మెకానిక్స్, సింపుల్ మిషన్స్, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్, ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ ఐటీ లిటరసీ వీటి మీద ఎగ్జామ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ యొక్క పార్ట్ బికి సంబంధించిన పార్ట్ ఏకి సంబంధించినంత వరకు. ఈ పార్ట్ ఏలో వచ్చిన మార్క్స్‌ని మాత్రమే ఫైనల్ రిజల్ట్‌లో తీసుకుంటారు. సో, పార్ట్ ఏ మనం చాలా మెరిట్‌లో సంపాదించాల్సి ఉంటుంది మార్కులు. పార్ట్ బి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. అందరికీ కూడా 35% మార్క్స్ ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. సిలబస్ వేరియస్ ట్రేడ్స్ అనమాట. అంటే ఐటీఐకి సంబంధించి వేరియస్ ట్రేడ్స్ వాళ్ళు అప్లై చేస్తారు కదా! దాన్ని బట్టి సిలబస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. ఇప్పుడు డిగ్రీ, డిప్లొమా చేసిన వాళ్ళు ఉన్నారు. బీటెక్, డిప్లొమా చేస్తారు కదా! వాళ్ళేంటంటే ఈ ట్రేడ్స్‌లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ ఆప్షన్ కూడా మీకే ఇచ్చేశారు. ఏ విధంగా దాన్ని ఎంచుకోవాలంటే క్వాలిఫికేషన్ ఆఫ్ ది క్యాండిడేట్ వాటి యొక్క ట్రేడ్ పార్ట్ బికి సంబంధించి ట్రేడ్ ఏ విధంగా చూజ్ చేసుకోవాలో చూడండి. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేస్తారు కదా! దేంట్లో కాంబినేషన్ విత్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ ఉన్నది కదా! ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ దానికి సంబంధించి వాళ్ళు ఎంచుకోవాల్సింది ఏంటంటే వైర్‌మ్యాన్‌కి సంబంధించి గాని, వైండర్‌కి సంబంధించి గాని, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్స్ ఉంటారు కదా! అలాంటి సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్‌లో ఎంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎవరైతే ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ కాంబినేషన్ విత్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజినీరింగ్ ఆళ్ళు ఎలక్ట్రికల్ మెకానిక్స్ గాని, మెకానిక్స్ రేడియో, టీవీ గాని అవి ఎంచుకోవాల్సి ఉంటుంది. మెకానికల్ ఇంజినీరింగ్ చేస్తారు కదా! వాళ్ళు కాంబినేషన్ ఏ విధంగా చేసుకోవాలంటే ఫిట్టర్ గాని, మెకానిక్ గాని, ట్రాక్టర్ మెకానిక్ గాని, కండిషనింగ్ మెకానిక్ గాని, తర్వాత హీట్ ఇంజిన్స్ గాని, తర్వాత రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్, తర్వాత మెషినిస్ట్ ఇవి ఉంటాయి కదా! ఈ ట్రేడ్స్ అవి ఎంచుకోవాలనమాట. ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా! అయితే మెకానిక్స్, మోటార్ వెహికల్ గాని, ట్రాక్టర్ మెకానిక్స్ గాని, మెకానికల్ డీజే గాని, హీట్ ఇంజిన్ గాని, రిఫ్రిజిరేషన్ గాని, ఎయిర్ కండిషనింగ్ మెకానిక్స్ గాని ఇవి ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ పార్ట్స్ ఎవరైతే ఎంచుకుంటారో అంటే మీ యొక్క క్యాండిడేట్ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఆ ట్రేడ్‌ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ పార్ట్ బికి సంబంధించి. కానీ పార్ట్ బి అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. ప్రతి ఒక్కరికి 35% మార్క్స్ రావాలి. ఆ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తర్వాత ఆ 2 ఎగ్జామ్స్ అయిన తర్వాత CBT 2 అయిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. మీకు ఏవైతే మార్క్స్ పార్ట్ ఏలో వచ్చాయో CBT 2లో ఆ మార్క్స్‌ని తర్వాత CBAT ఉంది కదా! కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ దీనికి సంబంధించి వచ్చిన మార్క్స్‌లో 30% వెయిటేజ్ అని తీసుకుంటారు. 70% ఏమో పార్ట్ ఏ తీసుకుంటారు. 30% ఏమో ఈ యొక్క CBIT తీసుకుంటారు. ఈ విధంగా 100% వెయిటేజ్‌తో మీ యొక్క రిజల్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి CBITకి సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే టెస్ట్ బ్యాటరీస్ ఉంటాయి. సెలక్షన్ ఆఫ్ CBT సెపరేట్‌లీ ప్రతి ఒక్కరికి సెపరేట్‌గా దీన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. దానికి ఏంటంటే ట్రాఫిక్ అండ్ సైకాలజీ ఏ విధంగా ఉంటుంది, క్యాండిడేట్స్ కార్నర్‌లో ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆ యొక్క ఎగ్జామ్ మీరు క్వాలిఫై అయిన తర్వాత దీనికి సంబంధించి వీడియో కూడా మీకు చేయడం అనేది జరుగుతుంది. ఓకే. అయితే ఇక్కడ CBIT షల్ బి ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా ఎగ్జామ్ అంతా కూడా తెలుగులో కూడా జరుగుతది. కానీ CBITకి వచ్చేసరికి మాత్రం అది ఇంగ్లీష్‌లో గాని, హిందీలో గాని ఎగ్జామ్ అనేది 2 భాషల్లో మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. అందులో నెగెటివ్ మార్కింగ్ కూడా ఉండదు. హిందీలో జరుగుతుంది. అదొక సైకోమెట్రిక్ టెస్ట్ లాంటిది. అది ఓన్లీ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంతంటే మినిమమ్ 42 మార్క్స్ అనేది ఈచ్ టెస్ట్ బ్యాటరీ నుండి కూడా రావాలనమాట మనకి. ఓకే. క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఉన్నాయి. 42 మార్క్స్ ఖచ్చితంగా రావాల్సిందే CBITలో. అప్పుడే వారి యొక్క మార్క్స్‌ని కన్సిడర్ చేస్తారు. మీకు మెరిట్ ఏ విధంగా ఇస్తారంటే CBT 2లో వచ్చిన పార్ట్ ఏలో వచ్చిన మార్కులు 70% తీసుకుంటారు. ఈ యొక్క CBITకి సంబంధించి వచ్చిన మార్కులు 30% తీసుకొని ఫైనల్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ CBIT క్వాలిఫై అవ్వాలన్నా కూడా ఈచ్ టెస్ట్ బ్యాటరీ నుండి మనకి 42 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. ఇది గమనించగలరు. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ చూసుకొని మీకు జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పటిదాకా మీ వీడియో చూసినట్టయితే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. కాబట్టి ఎవరికైనా యూజ్‌ఫుల్‌గా ఉన్నట్టయితే వాళ్ళకి షేర్ చేయగలరు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు. థాంక్ యూ సో మచ్ అండి.